డాడీ కొంచెం బరువుగా ఉందో చెయ్యండి వచ్చి. ఏంటి చెయ్యేసేది నీ మీద? షాప్ లో ఫ్రీ డెలివరీ అని చెప్పి ఇక్కడికి వచ్చి 500 అడుగుతున్నారు దింపడానికి. బొక్క బేరం. దాదా వచ్చే. ఒరే ఆ కవర్ పడేకు, నాకు ఉదయాలు ఎండబెట్టుకోవడానికి కావాలి. బాబు జాగ్రత్తగా దింపి ఈ 4 నిమ్మకాయల మీద ఫ్రిడ్జ్ ఎక్కించండి. చేతపడి ముగ్గులాగా ఉంది అది. నేను ఎలాగ వాడాలి మాన్యువల్ చూసి చెప్తాను, నువ్వు అట్టపెట్టి మాత్రం పాడేకురా. ఇల్లు మారినప్పుడు ఉంటుంది, లేకపోతే మీ అమ్మ కట్ చేసి అలా మరి దరిద్ర పెదవా. ఆ జీలికి బండి ఇలాగే అక్కలు పిల్లలు వచ్చినప్పుడు ఆడుకుంటారు, రాటక మీద ఆడదాం. నువ్వు ఒక క్షుద్ర పూజలోని ఆడ సోది ఆపితే డోర్ ఓపెన్ చేద్దాం. పాటలు అన్నీ ఉన్నాయి, వచ్చేదాళ్ళు పగిలి చచ్చిపోయినాయో. రే దాని మీద చేతి పనికి మళ్ళీ అదవా. అది లేదనుకో ఫ్రిడ్జ్ మీద ఒక గీత అన్నా సరే వారంటీ ఉండదు. అందుకని పైన నైట్ వేస్తాను. మంచిదేలే, పాత ఫ్రిడ్జ్ అమ్మేసిన డబ్బులతోటి సీసాకాయలుని మంచి గుడ్డ కొనుక్కుందామే. ఇంకేం పాత ఫ్రిడ్జ్, డాడీ ఆల్రెడీ పనమ్మని పట్టుకోమని చెప్పాడు కదా. ఏహే అదేమీ లేదు, ఎనప్పుడు డొక్కు, డబ్బులేవి రావు. పని పిల్లకి ఇచ్చేయారా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండానే. మాటలతో మాన్యాలు సంపాదించవచ్చని నిరూపించింది మన పని పిల్ల. ఎవరేం చెప్పినా నమ్మేస్తారండి మీరు, ఇంత మెత్తకేంటో అర్థం కాదు. అమ్మా కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది కదా, ఐస్ క్రీమ్ తెచ్చుకుందామమ్మా. ఐస్ క్రీమే కదా నేను చేస్తాను. పాలు పందర వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రంగు కావాలనుకో పసుపు వేస్తాను. పాలు పందరతో ఐస్ క్రీమా? ఒరే పర్సులో 500 ఉంటే తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చే.